వోల్టాస్ నాన్ ఇన్వర్టర్ ఏసీ కంప్లైంట్ వచ్చినా చూడండి ఫ్రెండ్స్. అవుటర్ ఆన్ అయితే చూడండి యాంప్స్ ఎంత తీసుకుంటాందో. హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు కంప్లైంట్ ఏమంటే వోల్టాస్ నాన్ ఇన్వర్టర్ ఏసీ కూలింగ్ లేదని కస్టమర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా అవుటర్ దగ్గర వచ్చి చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఫ్యాన్ మాత్రం రన్ అవుతుంది, కంప్రెషర్ అస్సలు ఆన్ కాలేదు. మీకు చూపిస్తా ఓపెన్ చేసి ఏం జరిగిందో. ఇంకా అంతా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, యాంప్స్ మీటర్ అంటే క్లాంప్ మీటర్ తగిలిసిన. ఇంకా చూడండి అవుటర్ ఆన్ అవుతుంది అంటే కంప్రెషర్ ఆన్ అయితే మీకు చూపిస్తే యాంప్స్ ఎంత తీసుకుంటుందో. ఇంకా కంప్రెషర్ ఆన్ అవుతానే కంప్రెషర్ హై యాంప్స్ తీసుకుని ట్రిప్ అయిపోతాను చూడండి ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ ఏమంటే కెపాసిటర్ ప్రాబ్లమ్. ఇది కస్టమర్ ది ఓల్డ్ కెపాసిటర్ ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, వైర్లు అవన్నీ తగిలిచున్నారు చూడండి. ఇది నేను తీసుకుని వచ్చి నేను న్యూ కెపాసిటర్ ఇది అంతా ఇన్స్టాల్ చేసేసిన. ఇంకా ఆన్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్ రన్ అవుతుందా లేదా అని. కస్టమర్ రిమోట్ ఆన్ చేస్తున్నారు, ఆన్ చేస్తే ఆన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. అవుట్డోర్ కూడా రన్ అవుతుంది. ఇంకా ఏసీ యాంప్స్ కూడా పర్ఫెక్ట్ తీసుకుంటాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ అంతా పర్ఫెక్ట్ ఉంది ఫ్రెండ్స్. రిటర్న్ అవన్నీ పర్ఫెక్ట్ వస్తున్నాయి. ఎందుకంటే ఇలా చెక్ చేసి నేను చెప్పచ్చు గ్యాస్ ఉందా లేదా అని. ఒకవేళ ఈ కెపాసిటర్ మార్చినా కూడా హై యాంప్స్ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి కామెంట్ చేసేయండి. ఇంకా అవుట్డోర్ లో లైట్ గా డస్ట్ ఉంటే అంతా కడిగేసినాం చూడండి. వీటికి మా పని కూడా క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, ఫాలో చేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.